సో హాయ్ ఫ్రెండ్స్, యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం 'వార్ 2'. ఇక ఈ మూవీని అంటే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు, ఆర్టిస్టుల ఖర్చులు అన్నీ కలుపుకొని ₹400,00,00,000 భారీ బడ్జెట్‌తో అయితే ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి జీఎస్టీతో నాగవంశి ₹105,00,00,000 కొనుగోలు చేశారు. మామూలుగా అయితే 90,00,00,000, జీఎస్టీతో కలిపి ₹105,00,00,000 కొనుగోలు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ₹340,00,00,000 థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అంటే లాభాల్లోకి రావాలి అంటే ₹350,00,00,000 షేర్‌ను, ₹700,00,00,000 గ్రాస్ వసూలును అయితే రాబట్టాలి. ఇక తొలి వారంలో ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ₹43,00,00,000 షేర్‌ను, ₹65,00,00,000 గ్రాస్ వసూలును అయితే రాబట్టింది. అంటే ఇక్కడ ₹105,00,00,000 గ్రాస్ వసూలుకు గాను కేవలం ₹65,00,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇక ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న కలెక్షన్స్ కూడా చూస్తుంటే ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే చేరుకుంటుందా లేదా అనేదైతే కనబడుతుంది. ఓపెన్‌గా చెప్పుకోవాలంటే బ్రేక్ ఈవెన్ అయితే ఈ మార్క్ అయితే అందుకోనట్టుగానే ఉంది. ఓవరాల్‌గా ఇక అంటే ఇతర రాష్ట్రాల్లో అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ మనము. కర్ణాటకలో 18,00,00,000, తెలుగులో 65,00,00,000, తమిళనాడులో 7,00,00,000, మలయాళంలో 75,00,000, హిందీలో ₹148,00,00,000 అయితే రాబట్టింది. ఇక ఓవరాల్‌గా తొలి వారంలో ఈ మూవీ కలెక్షన్స్ అయితే మనమైతే ఒకసారి అయితే చూసుకుందాము. ఇండియాలో వచ్చేసరికి ₹202,00,00,000 నెట్‌ను, ₹240,00,00,000 గ్రాస్ వసూలును అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్ ఉంది కదా అక్కడ ఓవర్సీస్‌లో అయితే ఇప్పటివరకు ఈ మూవీ ₹73,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ కలెక్షన్స్‌తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో ₹313,00,00,000 గ్రాస్ వసూలును అయితే రాబట్టింది. ఇక మొదటి వారం కంప్లీట్ చేసుకున్న తర్వాత 8వ రోజుకైతే ఈ మూవీ అయితే ఫస్ట్ డే అయితే అడుగుపెట్టింది. ఇక 8వ రోజున ఈ మూవీ ఓవరాల్‌గా హిందీలో 10% ఆక్యుపెన్సీ, తమిళంలో 16, తెలుగులో 15% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసుకుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది చాలా తక్కువ ఆక్యుపెన్సీ అనేది మనం అయితే చూసుకోవచ్చు. వర్కింగ్ డే అయినా కూడా కొంచెం ఎక్కువ ఆక్యుపెన్సీ అయితే నమోదు చేసుకోవాలా. ఇదైతే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీ తమిళంలో 50, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50, ఓవర్సీస్‌లో ₹1,00,00,000 చొప్పున అంటే హిందీలో 3, ఇక తెలుగులో ₹1,00,00,000 ఇట్లా వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 8వ రోజు ₹5,00,00,000 కొంచెం అటు ఇటుగా అయితే రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్‌తో ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ₹320,00,00,000 గ్రాస్ వసూలును అయితే రాబట్టింది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే వరల్డ్ వైడ్‌గా ₹160,00,00,000 వరకు రాబట్టాలి ఫ్రెండ్స్. అంటే షేర్‌ని. గ్రాస్ అయితే ఇంకా 300 ప్లస్ ఉంది. ₹387,00,00,000 గ్రాస్‌ని అయితే రాబట్టాలి ఈ మూవీ. ఇంకా ప్రపంచవ్యాప్తంగా హిట్‌గా నిలవాలి అంటే. ఓవరాల్‌గా ఈ మూవీ దాదాపుగా 350,00,00,000 పైగా నష్టాలతో బాక్స్ ఆఫీస్ జర్నీని ముగించే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్‌గా ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.